మీ అందరికీ ఆదిత్య 369 మూవీ గుర్తుందా? ఆదిత్య 369. ఆ మూవీలో ఒక టైం మిషన్ ఉంటుంది. అవునా? ఫ్యూచర్లోకి వెళ్తుంది, పాస్ట్లోకి వెళ్తుంది. పాస్ట్లోకి వెళ్తుంది, ఫ్యూచర్లోకి వెళ్తుంది. రెండు జరుగుతాయి. సో ఇక్కడ మీ యొక్క బ్రెయిన్ కూడా, మీ మైండ్ అనేది కూడా ఒక టైం మిషన్. మనం ఎందుకు మెడిటేషన్ చేయాలో నేను చెప్తాను చూడండి. మనం ఈ బ్రెయిన్ అనేది ఇప్పుడు ఈ ప్రజెంట్ని ఎలా చూస్తుంది, ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేస్తుంది, అంటే భవిష్యత్తును ఎలా ఊహిస్తుంది అంటే మన బ్రెయిన్ అనేది ఎప్పుడు కూడా మనం చూసే దాన్ని ఎలా ఎనలైజిస్ చేస్తుందంటే ఈ యొక్క వాస్తవాన్ని ఈ కళ్ళ నుండి కానీ చెవుల నుండి కానీ చర్మం ద్వారా వచ్చే సమాచారం కేవలం ఇది మాత్రమే తీసుకోదు. న్యూరో సైన్స్ ప్రకారం ఏంటంటే మన బ్రెయిన్ ఒక సమాచారాన్ని రిసీవ్ చేసుకునే ఒక రిసీవర్. అది నిరంతరం ఏం చేస్తూ ఉంటుందంటే కంపారిజన్ చేస్తూ ఉంటుంది. ఒక రకమైన ఇన్నర్ మోడల్ని బిల్డ్ చేస్తుంది. సో దీన్నే ఏమంటారంటే ప్రెడిక్టివ్ ప్రాసెసింగ్ అంటారన్నమాట. అంటే మన బ్రెయిన్‌లో సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని ఆధారంగా మనం చూసే ప్రపంచాన్ని అర్థం చేసుకుంటది. అందుకనే కొంతమందికి సమస్యలు ఆపర్చునిటీస్‌గా అనిపిస్తే, కొంతమందికి సమస్యలు ఒక పెద్ద గుదిబండగా అనిపిస్తాయి. అంటే మనకు ఫ్యూచర్ కానీ, ప్రెజెంట్ కానీ బ్రెయిన్ ఎలా అనలైజ్ చేస్తుందంటే, ఎప్పుడో గతంలో జరిగిన జ్ఞాపకాలని రాబోయే భవిష్యత్తుని అంచనా వేసి ఈ ఫ్యూచర్‌ని మనకు చూపిస్తది బ్రెయిన్. చిన్నప్పుడు మనం స్కూల్ గంట మోగినప్పుడు మన ఇంటికి వెళ్ళాలని ఎలా గుర్తొస్తది ఆ గంట సౌండ్ విన్నప్పుడు. సో, అలా అన్నమాట. అంటే మన యొక్క బ్రెయిన్ ఒక టైమ్ మిషన్. లైక్ 'ఆదిత్య 369' మూవీలో మీరు చూసిన టైమ్ మిషన్ లాంటిది. అంటే మన బ్రెయిన్‌లో హిపోకాంపస్ అని ఒక పార్ట్ ఉంటుంది. ఇది ఒక మెమరీ లైబ్రరీ మాత్రమే కాదు. ఈ హిపోకాంపస్ అనేది ఎలా పనిచేస్తుందంటే మనం ఊహించే విషయానికి కూడా కంపారిజన్ చేస్తుంది. అంటే మనం విజువలైజ్ చేస్తాం కదా! నెక్స్ట్ ఇయర్ నా లైఫ్ ఇలా ఉండాలని. ఊహించే విషయంలో కూడా హెల్ప్ చేస్తుంది. దీనినే మనం ఏమంటామంటే కామన్ న్యూరల్ సిస్టమ్స్ అంటాం. ప్రాస్పెక్టివ్ బ్రెయిన్ అంటాం. అంటే ముందే ఊహిస్తది. అంటే మీ యొక్క ఫ్యూచర్ మీకు పాసిబుల్ అవ్వాలి అంటే మీ పాస్ట్ నుండి అంటే మీ గతంలో జరిగిన సంఘటనల నుండి అవన్నీ జ్ఞాపకాలుగా స్టోర్ అయి ఉంటాయి. రీకాంబినేషన్ చేసుకొని మీ ఫ్యూచర్‌లో మీకెంత పాసిబుల్ అవ్వబోతుందనే దానిని మీ బ్రెయిన్ ఎనలైసిస్ చేస్తుంది. అప్పుడు విజువలైజేషన్ అనేది ఒక ప్రాసెస్ అవుతుంది. అంటే ఫ్యూచర్ సిమ్యులేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు ఈ క్లాస్‌కొస్తే ఏమన్నా జరగబోతుందా అని మీరనుకుంటే మీ బ్రెయిన్ దాన్ని రియల్‌గా చూడడం కాదు. ఒక సిమ్యులేషన్‌ని తయారు చేస్తది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంతకుముందు విన్న నా వీడియోలు కావచ్చు, నా క్లాసెస్ కావచ్చు. వాటిని బట్టి రేపు నేను అరుణ్ సార్ క్లాస్‌కి అటెండ్ అవుతే ఎలా ఉండబోతుందనే దానికి సంబంధించిన ఒక సిమ్యులేషన్‌ని తయారు చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరెవరైనా ఒక కొత్త వ్యక్తిని కలిసారనుకోండి, ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అనిపిస్తది మనకేంటంటే, ఈ వ్యక్తిని ఇంతకుముందు ఎక్కడో కలిసానే అనిపించిందా ఎప్పుడైనా? అప్పుడే కలుస్తాము. కానీ అనిపిస్తది మనకు. ఎప్పుడో ఎక్కడో కలిసినట్టుగా ఉంది. ఎక్కడో విన్నట్టుగా ఉంది. ఇతన్ని మనం నమ్మచ్చా? ఇతని ద్వారా మన జీవితంలో ఎలాంటి ప్రభావం జరుగుతుంది? ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఆ వ్యక్తిని చూడగానే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని అంటాం. అవునా? ఎక్కడో కలిసినట్టుంది అంటాం. సో, ఇదేంటంటే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అన్నమాట. అంటే మన బ్రెయిన్‌లో ఒక మూవీలాగా, ఒక సినిమాలాగా ఒకటి నడుస్తూనే ఉంటుంది. సో, ఇలా నడుస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఐస్ క్లోజ్ చేసి ధ్యానంలో ఉన్నప్పుడు నా లైఫ్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది అని మనం ఊహిస్తూ ఉంటే మన బ్రెయిన్ ఖాళీగా ఉండదు ఎప్పుడు కూడా. అదేం చేస్తుంది? ఒక ఇంటర్నల్ మూవీని బిల్డ్ చేస్తుంది. ఒక సినిమాని తయారు చేస్తుంది. భవిష్యత్తు ఎలా ఉండబోతుందని. అయితే కొంతమందికి ఆ భవిష్యత్తు పాజిబుల్ అనిపిస్తుంది. కొంతమందికి అసాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్ ఖాళీగా ఉండకుండా మనం ఎప్పుడైతే ఫ్యూచర్‌ని మనం ఆలోచించడం మొదలు పెడతామో పాస్ట్‌లో మనకు జరిగిన సంఘటనలు, ఆ జ్ఞాపకాలని ఫ్యూచర్‌కి కంపారిజన్ చేసి, ప్రెజెంట్‌లో మీరు ఆలోచించే విధానాన్ని రూపొందిస్తది.
బ్రెయిన్ చెప్తా ఉంటుంది, అంతకుముందు నువ్వు ఒక్కసారి ట్రై చేసావు, ఫెయిల్ అయ్యావు. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది, మళ్ళీ ప్రజెంట్లో ఫెయిల్ అయితే ఎలా ఒక సిమ్యులేషన్ని క్రియేట్ చేస్తుంది. మన బాడీ టెన్షన్కి గురవుతూ ఉంటుంది, ఆందోళనకు గురవుతూ ఉంటుంది. మన మైండ్ ఏం చెప్తుంది లోపల, నో నో నో, ఇది నువ్వు చేయొద్దు, ఎందుకంటే ఫ్యూచర్ ఇంకా జరగలేదు, ఫ్యూచర్ అవుద్దో లేదో తెలియదు అని మన మైండ్, ఇంకా ఫ్యూచర్ రాలేదే అని ఒక పాసిబుల్ సినారియోని క్రియేట్ చేస్తుంది. అంటే ఫ్యూచర్ థింకింగ్, డిసిజన్ మేకింగ్, ప్లానింగ్ అండ్ ఎమోషన్ రెగ్యులేషన్, ఇవన్నీ ఒక 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 లైన్ మీదకి గనక మనం తీసుకొని వస్తే ఫ్యూచర్ని భయం లేకుండా ఊహించగలుగుతాం. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఒక టైం మిషన్ లాగా మీకు ఏం కావాలో, మీకు కావాల్సిన దాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఫ్యూచర్ని గతంలో జరిగిన దాంతో కలిపి ఈ ప్రజెంట్లో చూసే దానిని తయారు చేస్తుంది. మనం ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ గతంలో ఉన్న భయాలు ఏవైతే ఉంటాయో, గతంలో ఉన్న క్లట్టర్స్ ఏమైతే ఉంటాయో, ఆ వాటిని ఒకటొక్కటి మనం క్లియర్ చేయడం ద్వారా భవిష్యత్తుని భయం లేకుండా ఊహిస్తాం. చెప్పండి ఒకసారి. భవిష్యత్తుని భయం లేకుండా ఊహిస్తాం. దాని అర్థమే అహం బ్రహ్మస్మి అంటే ఏంటి, భవిష్యత్తుని మనం భయం లేకుండా ఊహించగలగాలి. అంటే మన ఫ్యూచర్ని మనమే క్రియేట్ చేస్తాం. ఈ మానవ మెదడుకున్నటువంటి శక్తి అలాంటిది. సో ఇలాంటి మైండ్ సెట్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికే మనకి ఆగస్టు 16 నుండి ఎర్లీ మార్నింగ్ 5 to 6 ద సిఇఓ మైండ్ సెట్. ఎప్పుడైతే మన బ్రెయిన్ని మనం అప్గ్రేడ్ చేస్తామో ఫ్యూచర్ అప్గ్రేడ్ అవుతుంది. ఆ ఫ్యూచర్ అప్గ్రేడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్ అప్గ్రేడ్ అవుతుంది. సో అందుకనే ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ధ్యానాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. మనకు 16 నుండి ఏంజల్ ప్రేయర్ క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది, 4 to 5. మీరు మీ భవిష్యత్తుని ఎలా చూస్తున్నారో, మీ ప్రజెంట్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మీ ఆలోచన విధానం కొంచెం మారుద్ది. సైంటిఫికల్గా మనం మన బ్రెయిన్ని డెవలప్ చేసుకుంటాం, మన బ్రెయిన్లో ఉన్న శక్తిని మనం డెవలప్ చేస్తాం. అండ్ రేపు ఈవినింగ్ మనకి 8:30కి ఫ్రీ డెమో క్లాస్ ఉంది. ఆల్రెడీ లింక్ అన్ని గ్రూప్లో నేను షేర్ చేశాను, సేవ్ చేసి పెట్టుకోండి. ఇంకెవరైనా మన మిత్రులు ఎవరైనా ఉన్నా కూడా ఆ లింక్ వారికి పంపించండి, క్లాస్కి అటెండ్ అవ్వమని. ఎలాంటి ఫీజు లేదు, ఆ క్లాస్కి డెమో క్లాస్ ఉంటుంది, లలిత మేడం చెప్తారు. ఆ క్లాస్కి మీరు తప్పకుండా అటెండ్ అవ్వండి, తెలిసిన వాళ్ళకి కూడా ఆ లింక్ మీరు పంపించండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.